హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ చేయబోతున్నాను. ఈ బిర్యానీలో ఏ ఫుడ్ కలర్స్ అనేది ఏమీ యూజ్ చేయలేదు. అయినా కూడా ఎంత కలర్ఫుల్గా మంచి స్మెల్తో బిర్యానీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేస్తే బయట కొనడం పూర్తిగా మానేస్తారు. సో ఈ బిర్యానీ అనేది ఎలా తయారు చేయాలో చూసేద్దామా. ఇక్కడ నేను 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. ఈ రైస్ 4 మెంబర్స్ తినొచ్చండి. సో ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ తీసుకొని బాగా వాష్ చేసుకొని ఒక ½ అన్ అవర్ అనేది నానబెట్టుకుంటున్నాను. ఇప్పుడు చికెన్ అనేది 750 గ్రామ్స్ తీసుకుంటున్నాను. చూసారుగా, ఇవి లెగ్ పీస్ని ఇలా ఎక్కువగా ఘాట్లు పెట్టేయాలండి. అలా పెట్టించడం వల్ల మసాలా అంతా బాగా పడుతుంది. క్లీన్ చేసుకున్న తర్వాత మిరియాలు, చెక్క, లవంగాలు, యాలకులు, రుచికి తగినంత ఉప్పు, 1½ స్పూన్ కారం, అలానే పసుపు, 1½ స్పూన్ ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా 2 స్పూన్స్, బిర్యానీ ఆకు, జాపత్రి, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, తోకచుక్క, స్టారు, కొద్దిగా సోంపు, కస్తూరి మేతి, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, పచ్చిమిర్చి. ఇప్పుడు ఆనియన్స్ అనేది ఆయిల్లో వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అలానే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అలానే ఇక్కడ నేను ఈ గ్లాస్తో 1½ గ్లాస్ పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్, 2 స్పూన్స్ ఆయిల్, ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనము ఏవైతే ఆనియన్స్ గోల్డెన్ కలర్గా వేయించామో ఆయిల్లే యూజ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆనియన్స్ అనేది వేయడం వల్ల బిర్యానీకి మరింత టేస్ట్ అనేది వస్తుంది. సో పెరుగు అనేది అక్కడ 1 గ్లాస్ వేసుకున్నా, ఇక్కడ తక్కువ అవుతుందని ఇక్కడ ½ గ్లాస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. చూసారా, ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని ½ అన్ అవర్ కానీ లేదా 1 అవర్ కానీ ఇలా మూత పెట్టి సైడ్ పెట్టుకుందాము. ఇప్పుడు బిర్యానీ అనేది స్టార్ట్ చేద్దామండి. ఇప్పుడు కడాయి పెట్టి కడాయి హీట్ అయిన తర్వాత మనము ఆనియన్స్ వేయించుకుందాము. అదే ఆయిల్ వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా సోంపు, ఆనియన్ ముక్కలు వేసి ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్న చికెన్ ముక్కలు కూడా వేసి మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి మూత పెట్టి. చూసారా, ఇలా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి బిర్యానీ అనేది. ఇప్పుడు పక్కన వాటర్ అనేది హీట్ చేసుకోవాలి రైస్ ఉడికించుకోవడానికి. ఇక్కడ ఉప్పు వేసి కొత్తిమీర, కొద్దిగా పుదీనా, లవంగాలు, చెక్క, మిరియాలు, బిర్యానీ ఆకు, యాలకులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి. ఇక్కడ ½ లెమన్ తీసుకొని జ్యూస్ అనేది పిండుకుంటున్నా. 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్న తర్వాత ఇక్కడ సాల్ట్ అనేది చెక్ చేసుకోవాలండి. వాటర్లో చెక్ చేసుకొని సరిపోతే అప్పుడు రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకొని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి. ఈ వాటర్కి అనేది సాల్ట్ పడితే రైస్ అనేది తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. సో రైస్ చెక్ చేసుకుంటున్నా ఇక్కడ నాకు ఉడికిందా లేదా అని. చూసారుగా, ఇలా ఏమి పలకలు లేకున్నట్లుగా ఉంటే ఈ మొత్తం అంతా ఒక గిన్నెలోకి వాటర్ అంతా వంపేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న చికెన్ ఉంది కదా, ఇలా కొద్దిగా గ్రేవీ లాగా ఉండాలి. ఇప్పుడు రైస్ అనేది ఒక లేయర్గా వేసి మొత్తం అలా స్ప్రెడ్ చేసుకోవాలి. అందులోకే కొద్దిగా కొత్తిమీర, అలానే పుదీనా ఇలా వేసుకున్న తర్వాత ఒక ½ స్పూన్ గరం మసాలా ఇలా వేసుకొని మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకొని మళ్ళీ ఒక లేయరు మొత్తం రైస్ అంతా వేసేసుకోవాలి. ఇలా వేసుకొని దాన్ని మొత్తము అలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా గరం మసాలా వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకొని ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకున్న తర్వాత ఇక్కడ ½ లెమన్ తీసుకొని జ్యూస్ అనేది పిండుకుంటున్నాను. మనము వంచి పెట్టుకున్న వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్లో ఒక గరిటెడన్ని వాటర్ వేయాలండి. ఇలా వాటర్ వేయడం వల్ల ఎక్కడైనా ఏదైనా పలుకగా ఉన్నా ఆ చెమ్మకి రైస్ అనేది మెత్తబడుతుంది. సో ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి ప్యాన్ అనేది హీట్ చేసిన తర్వాత దాని మీద పెట్టి ఇలా బరువుకి నేనైతే రోల్ పెట్టుకుంటున్నా. మీ వీలుని బట్టి ఏదైనా పెట్టుకోవచ్చు. ఇలా 20 మినిట్స్ పెట్టుకోవాలి. 20 మినిట్స్ తర్వాత ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తున్నాను. చూసారు కదా, ఏది ఫుడ్ కలర్స్ అనేది ఏమీ వాడలేదండి. సూపర్గా వచ్చింది. మంచి స్మెల్తో, అరోమాతో చాలా బాగుంటుంది. చూసారా ఎంత బాగా వచ్చింది కదా రైస్ అనేది. బిర్యానీ స్మెల్ అనేది చాలా బాగుంటుందండి. ఇది
రాకపోయిన వాళ్ళు కూడా ఈ బిర్యానీ అనేది చేయొచ్చండి. అంత సింపుల్గా ఉంటుంది, చాలా ఈజీగా. చూసారా బిర్యానీ రైస్ ఎంత పలుకులుగా వచ్చిందో. ముక్క కూడా అంతే అండి, బాగా జ్యూసీగా ఉడికిపోయింది. ఇలా ముందుగా ఉడికించడం వల్ల ముక్క అనేది బాగా ఉడికి మసాలా అంతా పడుతుంది. రైస్ కూడా ముందుగే ఉడికిచ్చి వేయడం వల్ల రైస్ కూడా మెత్తగా బాగుంటుంది. బిర్యానీ అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ బిర్యానీ వాసన వీధి చివరి వరకు వెళ్తుంది. సో ఈ చికెన్ దమ్ బిర్యానీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి సూపర్ రెసిపీ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక కొత్త రెసిపీతో కలుద్దాం.